Giving the gospel, what does it mean? సువార్తను ఒక వ్యక్తికి చెప్పడం అంటే అర్థం ఏంటి? I've seen some people say it like this. కొంతమంది సువార్తను ఎలా చెప్తారంటే, they'll tell an unsaved person. They will tell an unsaved person. ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, oh brother, you're having a lot of problems in your life. బ్రదర్, నీ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి కదా, pray to Jesus and your problems will go away. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయండి, మీ కష్టాలన్నీ పోతాయి. And they're very happy. I told somebody about Jesus today. ఇక వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయిపోతారు, అబ్బా ఈ రోజు నేను యేసయ్య గురించి ఒక వ్యక్తికి చెప్పాను. Or they will look at somebody suffering with some sickness. లేదంటే ఎవరైనా సహోదరులు బాగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, they'll say, pray to Jesus and he'll heal you. సిస్టర్, బ్రదర్, మీరు యేసయ్యకి ప్రార్థన చేయండి, మీ రోగాన్ని యేసుక్రీస్తు ప్రభువు తీసేస్తాడు. Oh, you're suffering from financial problems? మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? pray to Jesus. యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేయండి. Or there's another one. మరి ఒకరు, why don't you come to church? మీరు ఎందుకని చర్చికి రాకూడదు? come to church, all your problems will go away. మీరు చర్చికి రండి, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. Is that the gospel? సువార్త ఇదేనంటారా? No. అది సువార్త కాదండి. The gospel is, firstly, Paul says in 1 Corinthians 15, it is that Jesus died for our sins according to the scriptures. సువార్త అంటే ఏంటంటే, పౌలు తను రాసినటువంటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు. He was buried. లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు. And he rose again according to the scriptures. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి మరణం నుండి లేపబడ్డాడు. Of course, it's not like you go and tell somebody Jesus died for your sins, he was buried and rose up again. That's also not witnessing. చూడండి, డైరెక్ట్ గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు నీ పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, అది కాదు చెప్పే విధానం. You must show them from the Bible firstly that they are sinners who need a savior. పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని నువ్వు మాట్లాడే వ్యక్తికి, నువ్వెవరితో మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి పాపి అని గ్రహింపు కలిగేటట్టుగా వాక్యంలో నుండి చూపించి మాట్లాడాలి. And then you must tell them that the wages of sin is death, they will go to hell if they've died. పాపం వలన వచ్చే జీతము మరణము, పాపిగానే నువ్వు చనిపోతే నిశ్చయంగా నరకానికి వెళ్తావని చెప్పాలి. And then you tell them you don't have to go there. అయితే నరకానికి నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు. Because Jesus took your punishment. ఎందుకంటే నీ పాపానికి శిక్ష యేసుక్రీస్తు ప్రభువు అనుభవించాడు. He died for your sins. ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడు. He was buried and he rose up again. ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. And if that person believes, ఈ మాటలు ఆ వ్యక్తి ఒకవేళ విశ్వసిస్తే he will be saved. ఆయన రక్షించబడతాడు. You must show them that they will not get saved by doing good works. మంచి క్రియలు చేయటం ద్వారా రక్షింపబడరు అన్నటువంటి సత్యాన్ని వారికి నేర్పించాలి. You must show them that they cannot do anything to save themselves. రక్షణ పొందటానికి, మరి తమను తాము రక్షించుకోవడానికి వారు ఏ కార్యము చేసినా దానివల్ల ఫలితం లేదని చూపించాలి. You must show them that only faith in Christ, కేవలం క్రీస్తునందలి విశ్వాసం మూలమున మాత్రమే they will be saved. వారు రక్షించబడతారని తెలియజేయాలి. That is witnessing. అదే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటం. When you do that and God opens his eyes, he'll be saved. నీవు అలాగూ సువార్త ప్రకటించినప్పుడు నువ్వెవరితో మాట్లాడావో వారి మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తాడు, వారు రక్షణలోకి వస్తారు. Because they believe, God will open their eyes. ఎందుకంటే వారు విశ్వసించారు గనుక ప్రభు వారి నేత్రాలు తప్పకుండా